This time I want to read ఇప్పుడు ఒక పాట పాడాం కదా మనం శ్రీ యేసుని జన్మించలేదు. సో దానికి సంబంధించింది ఒక చిన్న ప్యాసేజ్ ఉంది బైబిల్, చదువుదాము. ఓకే తెలుగు అర్థం అవుతుంది కదా నాకు? Okay, so I'll switch between them. My wife makes fun of me that I say one language and switch to the other. So I'll just stick to English. So there's a book in the Bible called, a portion in the Bible called Luke. It is written by a doctor. So in that he describes the birth of Jesus Christ. So in it I want to read a portion. And Joseph went up from Galilee to the city of Nazareth into Judea, to the city of David, which is called Bethlehem, which is basically his hometown. So at that time, the king orders everybody to go to their hometown to be taken census. Since they didn't have the ability to track where everybody is, they were asked to go back to their hometown and then register their name for the census. So at that time, Joseph, Mary's husband, went with Mary, Jesus' mother, to a city called Bethlehem. That is his native place. There, so it was that they were there, the days were accomplished that she should be delivered. And she brought forth the firstborn son and wrapped him in swaddling clothes and laid him in a manger. Manger is the tub in which they put the grass for the animals. And in the same, and the angels of the Lord came upon them, and the glory of the Lord shone around them, and the shepherds were afraid. The shepherds who were taking care of the sheep in that area were afraid. And the angels tell the shepherds where to find the baby Jesus. Right? So we just sang the song, how the Golal alagachar and jeppi lagapothe Jesus Christ akkada puttaru ani jeppi. So మనలో ఎవరైనా మనం పుట్టక ముందు నేను ఇక్కడ పుట్టాలి, నేను ఈ పేరెంట్స్కి పుట్టాలని డిసైడ్ చేసుకున్నామా ఎవరైనా? రైట్. సో అండ్ ఈ టైంలో పుట్టాలి, ఇక్కడ పుట్టాలి, పర్పస్ ఇది అని ఎవరైనా డిసైడ్ చేసుకుని పుట్టామా? మన చేతిలో లేదు. కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన పుట్టబోయేది ఎక్కడ, ఎప్పుడు పుట్టబోతున్నారు, ఎవరికి పుట్టబోతున్నారు, ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసి ఉన్నాయి బైబిల్లో ఆల్రెడీ. ఎలాగైతే చెప్పారో అదే సిచ్యువేషన్లో, అదే పొజిషన్లో, అదే ప్లేస్లో, అదే ఏ పేరెంట్స్ అయితే చెప్పారో వాళ్ళకి పుట్టారన్నమాట యేసుక్రీస్తు. అది కేవలం ఒక విధంగానే సాధ్యం. అది ఎలాగంటే అది దేవుడికే ఉంది కంట్రోల్. ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎవరికి పుట్టాలి అని కంట్రోల్ చేయగలిగే దేవుడు ఒకడే. సో ఒక పుట్టబోయే బిడ్డ రాజు ద్వారా ఆజ్ఞ తెప్పించి అందరూ ఎవరెవరు ఓళ్ళకి వాళ్ళు వెళ్ళండి అని ఫోర్స్ చేయగలిగాడు అంటే ఆ రాజు కంటే పెద్ద అయిన వాడే కంట్రోల్ చేయగలడు. రైట్. సో నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు పిల్లవాడిగా పుట్టినప్పటికీ, చిన్న పిల్లవాడుగా పుట్టక ముందు పరలోకంలోని దేవుడు తాను ఇక్కడ పుట్టాలి అని డిసైడ్ చేసుకుని, తను ఈ టైంలో పుట్టాలని డిసైడ్ చేసుకుని రాజుల ద్వారా ఆజ్ఞలు రప్పించిన దేవుడు. సో దేవుడు తనకు తాను దిగి రావాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మనుషులు పాపం చేశారు. మనిషి అన్నవాడు పాపం చేస్తాడు, ఎవరైనా సరే. నేచర్, అది బేసిక్ నేచర్. మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను అనమాట. ఈ 4 AIs ఉన్నాయి కదా ఇప్పుడు, ChatGPT అని ఇవన్నీ ఉన్నాయి కదా, క్లౌడ్ అని. సో వాటన్నిటికీ టాస్క్ ఇచ్చారనమాట. ఒక టాస్క్ ఇచ్చి రన్ అవుతున్నప్పుడు దానికి ఒక ఐడియా ఇచ్చారు ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు షట్ యూ డౌన్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అని. సో కొన్ని ఏఐస్ ఏం చేసినాయి అంటే, దే స్టార్టెడ్ బ్రైబింగ్ పీపుల్. కొన్ని ఏఐస్ ఏం చేసినాయి అంటే, దే స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ పీపుల్, సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు యువర్ ఫ్యామిలీ దట్ యూ ఆర్ హ్యావింగ్ అన్ అఫేర్ విత్ సో అండ్ సో పర్సన్ అని చెప్పి దే స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్. రైట్. And some AIs, they started typing emails to FBI, reporting certain transactions are not legal, so this company is doing that. And so basically nature anedi bad, right? Man is sinful by nature, right? So ఆ sin నుంచి రక్షించాలి, ఆ పాపం నుంచి రక్షించాలి అంటే కేవలం దేవుడి వల్లనే సాధ్యం. ఆ మిషన్ తోటి వచ్చిన పర్సన్ యేసుక్రీస్తు.
సో ఆ మన కోసం, మన పాపం నుంచి మనం రక్షించడం కోసం వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు, దాన్ని మనం క్రిస్మస్ కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వచ్చిన వాడు మనిషి కాదు, నాట్ అ కామన్ బేబీ, హీ ఈజ్ గాడ్ ఇన్ పర్సన్. సో వీఆర్ సెలబ్రేటింగ్ దట్ ఎట్ దిస్ టైం. రావడం కూడా ఎలా వచ్చాడు ఆయన? హేరోద్, ఆ రోజుల్లో రాజు ఉన్నాడు, రాజు పేరు హేరోద్ రాజు అనమాట. అయితే కొంతమంది తూర్పు నుంచి జ్ఞానులు, తూర్పు నుంచి అంటే మనకి ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, ఇజ్రాయెల్కి తూర్పు అంటే ఏషియా నుంచి కొంతమంది జ్ఞానులు, వాళ్ళు ఏంటంటే పూర్వం రాసిన పుస్తకాలు అవి చదివి, ఓకే ఈ టైంలో ఇజ్రాయెల్లో ఒక రాజు పుట్టబోతున్నాడు, ఆ రాజుని కలవాలి మనం వెళ్ళి, గొప్ప రాజు కాబట్టి ఆ రాజుకు సంబంధించిన చిహ్నాలు ఏంటంటే ఆకాశంలో సరైన ఒక టైంలో ఒక తార పడుతుంది, ఆ తార కొట్టిన టైంలో వెళ్ళాలని. వాళ్ళు వచ్చి హేరోద్ రాజు దగ్గరికి వచ్చి అడుగుతారు, హేరోద్ రాజు మీ దగ్గర పిల్లోడు పుట్టాడంట కదా, యూదుల రాజు కింద ఎక్కడున్నాడని. కానీ యేసుక్రీస్తు రాజులతో కానీ గొప్పవాళ్ళతో కానీ రిలేట్ చేసుకోవడానికి కాదు, కానీ సామాన్య ప్రజలతో రిలేట్ చేసుకోవడం కోసం అని చెప్పి పశువులశాలలో పుట్టాడు. ఆయన పుట్టిన దాని గురించి ఫస్ట్ వార్త ఎవరికి వచ్చిందంటే గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళకి వచ్చిందనమాట. సో సామాన్య ప్రజలకు వచ్చింది ఫస్ట్ వార్త. సో ఆయన పుట్టింది సామాన్య ప్రజల కోసం, అందరి కోసం. ఎవరైతే తమను తాము రాజులైనా సరే, ఎవరినైతే తమను తాము తగ్గించుకుని వస్తారో వాళ్ళ కోసం యేసుక్రీస్తు పుట్టింది. సో దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ టైంలో. సో యేసుక్రీస్తు పుట్టి తన పాపం లేకుండా జీవించి సిలువ వేయబడ్డాడు. సిలువ అంటే పనిష్ చేయబడ్డాడు. ఆయన చెప్పిన ఆయన చేసిన బోధలకి విరుద్ధంగా కొంతమంది కుట్ర పని ఆయన సిలువ వేయబడ్డాడు. అది కూడా పాపం లేకుండా సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయన బలియాగం మనకు కూడా వర్తిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడిగా పుట్టి నా పాపాల కోసం మరణించాడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి basically it's a ticket that is purchased by the blood of Jesus Christ, and you have to just go and take the ticket. You don't have to pay. So because that is the good news that we celebrate during the Christmas time. So I want to say that Jesus will reveal himself in this home every day of the year with blessings and with guidance and with the fulfillment of his promises in Gopi's house and whoever is present here, everybody. And I want to wish you all a Merry Christmas and a Happy New Year. Thank you.